హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇన్ని పైసలు అయితే జీవితంలో ఫస్ట్ టైం ముట్టుకోవడం కూడా. అంటే రిలయన్స్లో చేసినప్పుడు ముట్టుకున్నా కానీ మినిమం 1,00,000 ముట్టుకున్నా అంతే. కానీ ఇంత అమౌంట్ అయితే ఇవి ఎన్ని ఉన్నాయంటే నువ్వు చింపేసావు కొంప. ఎన్ని ఉన్నాయంటే 7 lakhs ఉన్నాయి. అదే అక్షరాల 7 లక్షలు ఉన్నాయి. ఇవి ఎందుకు అంటే మేమైతే రీసెంట్గా ఇల్లు తీసుకున్నాం. 50 గజాలు అనమాట ఇల్లు. దగ్గర దానికి దగ్గర దానికి 30 లక్షలు మొత్తంలోనే. ఇది ఈ 7 lakhs బంగారము, కారు, కొన్ని అన్ని అమ్మేసాం కాబట్టి ఈ అమౌంట్ అయితే వాటికి వచ్చిన అమౌంట్ ఇంతకు రాలేదు. ఒక 5 lakhs అయితే వచ్చింది అంతే, ఎక్కువ కూడా రాలేదు. కారుకో 2, పుసద్దాడుకో 2 అట్లా వచ్చింది. సో ఒంటి మీద అయితే ఏమీ లేదు, మొత్తం అమ్ముడు పోయింది. ఇక తర్వాత మా ఆయన ఎప్పుడు చెప్పిస్తాడు ఇక దానికోసం మీటింగ్ ఆగా. బంగారం పడబడుతుంది, కమ్మలు ఉన్నాయి బంగారు ఇక ఒకటి. ఇక సో ఇదైతే ఇల్లు కోసం అయితే కవర్ ఇయ్యమంది. ఇల్లు కోసం అయితే ఇది తీసుకొచ్చాం అనమాట. బ్యాంక్ లోన్ కూడా పెట్టండి ఆయన. 20 లక్షల లోను బంగారం పుస్తకాలు, కారు, బీరు అమ్మయ్యాక వచ్చింది. 6 లక్షలు వచ్చింది. మొత్తం దగ్గర 30 లక్షలు అయింది ఇల్లుకైతే. సో ఇదైతే ఇది అమౌంట్. ఏం ప్లీజ్ ఒక్క బెండ పోయినా తొక్కుతాడు అయ్యా. సరే మొక్కినారా ఇంతకి ఇలా కొడతాడు. ఎటు పోరాదు. మాట్లాడు. హాయ్, ఇల్లు కొనుక్కుంటున్నాం మేము. చెప్పు చెప్పు. ఇల్లు కొనుక్కుంటున్నాం. ఇల్లు వాళ్ళకి రా, నీకేరా ఎదవా, నీకే ఇల్లు కొన్నది మేము. చెల్లెకి కూడా కాదు, చెల్లెకి పెళ్లి చేసి సెట్ పోతుంది కాబట్టి ఇల్లు నీకే. పాత ప్లాట్ చెల్లెకి రాసియాలి, ఇల్లు నీకు. ఇలా 20,000 ఉన్నాయి. 20,000 కూడా లేవు, ఎంత 19,000 ఉన్నాయి. దీంట్లో ఇంకో 1,000 కలిపితే ఈ మొత్తం అమౌంట్ కలిసి 7,20,000 అవుతుంది. ఇక మిగతాది అయితే మొన్న పేమెంట్ అయితే మొన్న 9 lakhs అయితే కట్టిండు. రిమైనింగ్ రేపటి మంగళవారం రోజు అయితే రిజిస్ట్రేషన్. సో ఇల్లు అయితే మా సొంతం అయిపోతుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు కదా. సో ఫస్ట్ అయితే మా మెట్ అయితే ఎక్కినాం అనుకుంటున్నా. ఈ ఇల్లు కట్టడం వల్ల, ఇల్లు కొనడం వల్ల దానికి ఫ్లోరింగ్ వేయాలి. మా చిట్టు తల్లి ఏమేమో జరుగుతుంది, ఒకసారి ఆమె జూమ్ చేసుకో. ఇటు బీరువా ఓపెన్ చేయగానే అయిపోయి పోతూనే ఉంటుంది. దాంట్లో ఏముందో అనుకుంటుంది కానీ ఏముండదు, బట్టలు తప్ప. ఇన్ని రోజుల నుంచి అయితే ఇవి ఉన్నాయి. సో రేపటితో అయితే ఇది వేరే వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్ళిపోతాయి. రేపైతే సో మండే కదా, మండే రోజు అయితే కొంచెం బాగా మాట్లాడి మండే రోజు అయితే ఇది తీసుకొని అయితే వెళ్తున్నాం. వీడియో అయితే మంగళవారం రోజే నేను అప్లోడ్ చేసేస్తాను. ఎగ్జాక్ట్గా 6కి అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో అయితే మొత్తం చూడండి. దీంట్లోనే ఇల్లు కూడా మొత్తం నేను చూపిస్తాను. ఇల్లు కూడా పర్ఫెక్ట్గా చూపించాను, దాంట్లో క్లారిటీగా చూపించాను. బాగుంది. ఇల్లు అయితే బాగా నచ్చింది, మీకు నచ్చుతారు లేదా కానీ ఇదైతే బాగానే ఉంది. చాలు, ఇంకా ఈ ఒక్కోడు కాబట్టి చాలు వాడికి. సో ఇదన్నమాట. ఇప్పుడైతే డబ్బులతో తీసుకున్న ఇల్లునైతే నేను క్లారిటీగా చూపిస్తాను, చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇదైతే స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ గేట్ నుంచి ఇది 40 feet రోడ్ సైడు గేట్ అనమాట. రైట్ సైడ్లోనైతే మెట్లు అయితే ఉన్నాయి. మెట్లు మెంగనే కావు కాబట్టి మెట్లు అయితే ఇచ్చిర్రు. కట్టి నీళ్ళగా ఉన్నాం కాబట్టి మెట్లు అయితే ఇచ్చారు. పైకి వెళ్తూ ఉంటే అసలు ఈ గ్యాప్ మస్తు తక్కువ ఉంది అసలు, నిజంగా అసలు ఒక ఇట్లా చేతంత పొడవే ఉంది ప్లేస్ అయితే. నేను చూడండి ఆడ కొలుస్తున్నాను ఆల్రెడీ, ఒక 2-3 జానలే ఉంది అసలు. నిజంగా మరీ తక్కువ ఉంది ప్లేస్ అయితే మెట్లు ఎక్కనీకైతే. ఫ్రిడ్జ్ అలాంటివి అయితే తీసుకుపోనీకైతే పైకి అసలు పాసిబుల్ కానే కాదు. ఫ్యూచర్లో దాన్ని తీసే గ్లాసు ఫిట్టింగ్ అట్లాంటివి ఉంటాయిగా, గ్లాసు లేదా ఇనుప రాడ్స్ అట్లాంటివి ఉంటాయిగా, అవి ఫిట్ చేయాలని అనుకుంటున్నాము. ఇప్పుడు మెట్లెక్కగానే ఫ్రంట్ సైడ్ మనకు గేట్ అయితే కనిపిస్తుంది. మెట్లెక్కగానే సైడ్ పక్కన మళ్ళీ రైట్ సైడ్లోనే వేరే వాళ్ళ ఇల్లు. ఇటు లెఫ్ట్ మాత్రం ఇక మాదే లాస్ట్ ఇల్లు అనమాట, డెడ్ ఎండ్ అనమాట. సో ఇప్పుడు స్లాబ్ లోపలికి వెళ్తే ఇది ఇక్కడ ఇద్దరి
ఇద్దరికి పంచుకోవాలన్నమాట. అదే సగం సగం పిల్లరు ఇద్దరు యూజ్ చేసుకోవాలి. అందుకోసమే అది గోడలు పిల్లర్స్ అట్లా వదిలేసిర్రు. ఈ గోడలు కూడా ఇద్దరు కలిపే కట్టుకోవాలి. అందుకోసమే అవన్నీ అట్లాగే వదిలేసిర్రు. ఇక ఇప్పుడు మేము ఇన్ని రోజులు అక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళు అమ్మేసిర్రు కాబట్టి వాళ్ళకంత కట్టించుకోలేదు. ఇప్పుడు మేము కట్టించుకోవాలి ఖచ్చితంగా. అయితేనే కొంచెం బాగుంటుంది, మా చెత్త అట్టుపోకుండా వాళ్ళ చెత్త మాకు రాకుండా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అసలు ఈ సిమెంట్ ట్యాంకు మొత్తం వాటర్ లీక్ అవుతున్నాయి. అసలు ఘోరంగా లీక్ అవుతున్నాయి అసలు నిజంగా. ఇవన్నీ అసలు మేము చూద్దామంటే ఇల్లు అసలు అప్పుడు డబ్బులు కట్టకముందు ఇల్లు చూద్దామని అంటే వాళ్ళు అసలు మాకు కీ ఇవ్వలేదు, తాళం అయితే ఇవ్వలేదు. అయినా కానీ చెప్పేసి ఇక అట్లా కలిసి వచ్చింది. అయినా సర్లే అని చెప్పేసి ఇక తీసుకున్నాము. చూడండి ట్యాంక్ చుట్టుముట్టు అయితే దాన్ని నీళ్ళు అయితే లీక్ అవుతున్నాయి. అసలు మస్తు వెయిట్ ఉంది ఈ ట్యాంక్ అయితే, మొత్తం సిమెంట్ ట్యాంకే, రింగ్స్ కూడా కావు అసలు. చూడండి నేను చూపిస్తున్నాను, మొత్తం ఘోరంగా లీక్ అవుతుంది. దీన్ని కూడా తీసేయాలి ఫ్యూచర్లో. అసలు ఇది కొనడం ఏందో కానీ ఇంకా ఎక్స్ట్రా డబ్బులు అయ్యేటట్టే ఉన్నాయి, ఇంకో 10 లక్షలు అయ్యేటట్టే ఉన్నాయి. అసలు నిజంగా ఫ్రెండ్స్ అన్నీ చూసుకొని ముందు వెనక చూసుకొని కొనండి. నిజంగా మస్తు మంది అసలు మోసం చేస్తారు. మాకైతే ఇది మోసం చేసినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం ఇల్లు మొత్తం డ్యామేజే ఉంది అసలు ఘోరంగా. నెక్స్ట్ చూడండి పైపుల నుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, అసలు లీక్ అయిపోతున్నాయి. ఇదన్నమాట. ఈ పిల్లర్స్ అయినా కానీ ఇప్పుడు ఇద్దరికి వాళ్ళకి మాకి సగం సగం అన్నమాట, సొంతంగా అనేది లేదు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ నేను క్లారిటీగా చూపించలేను కానీ స్టేట్ పిల్లర్ ఉండాలి, కానీ మా దానికి అట్లా లేదు అసలు. 2 స్టేట్ ఉంటే దానికి మిడిల్లో ఆపోజిట్ ఉంది. అసలు మస్తు డిఫరెంట్ ఉంది ఇల్లు. అవన్నీ అసలు మేము చూసుకోలేదు నిజంగా. ఇప్పుడు అమ్మేద్దామంటే అమ్మ మళ్ళీ కొనలేమనే బాధతోని అసలు అమ్మద్దు అనే డిసైడ్ అయిపోయినాం. ఇక దీన్నే ఎట్లా చేసైనా కానీ మంచిగా తీర్చిదిద్దుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినాం. సో ఇప్పుడైతే అయిపోయింది. ఇంకా పైననైతే ఇదనమాట. పిల్లర్స్ అయితే సగం అయితే వదిలేసిండు, ఓకే ఇదైతే బెటరే అనుకోవచ్చు. ఇటు చుట్టుముట్టు అన్నీ అంతే ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ అసలు 70 గజాలు అట్లా అవే ఇల్లులు ఉన్నాయి. మళ్ళీ పిల్లర్స్ కూడా సగం సగం పంచుకున్నడే ఉంది, వాళ్ళు సగం వీళ్ళు సగం అన్నట్టుగానే షేర్ చేసుకోవాలి పిల్లర్స్ అయితే. ఇటు ఆల్మోస్ట్ అన్నీ అట్లనే ఉన్నాయి. చూడండి ఇక్కడ క్రాక్స్ ఎట్లున్నాయి అసలు ఘోరంగా. అక్కడ ఇంకో దగ్గర కూడా అసలు గోడ కూడా కూలిపోయింది. వాళ్ళు అసలు కట్టిరు కానీ దీన్ని అసలు మళ్ళీ అసలు సరిగ్గా చూడలేదు, సరిగ్గా కట్టలేదు ప్రాపర్గా అనేది అయితే. చూడండి అక్కడనైతే సలకలు కనిపిస్తున్నాయి కదా, అక్కడనైతే మొత్తం కూలిపోయింది అసలు ఘోరంగా. మేము చూడలేదు నిజంగా, అసలు ఏదో జస్ట్ బయట నుంచి చూసి దాన్ని లాగి ఇవ్వలేరు. ఫస్ట్ మాకు గేట్ తాళం ఇవ్వలేరు, లోపల డోర్ తాళం గుర్తు ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి ఇది క్లారిటీగా మీకు కనిపిస్తుంది అనుకుంటే ఆ సలకలు ఇవన్నీ చేయించాలంటే మళ్ళీ ఎన్ని అవుతాయో ఏమో భయం వేస్తుంది అసలు. ఇక్కడ చూడండి గేట్ దగ్గర ముందల అని చెప్పేసి పిల్లర్స్ పక్కన కూడా కూలిపోయింది. అసలు నిజంగా చూడడానికే భయంకరంగా ఉంది. ఇవన్నీ చేయించాలి, చేయించిన తర్వాత అసలు ఇల్లు భలే కనిపిస్తుంది కావచ్చు. ఇక్కడ చూడండి క్రాక్ ఎంత పెద్దగా ఉందో అసలు. దాన్ని గట్టిగా పుష్ చేసినాం అనుకో దవేలు మనకి కింద పడుతుంది, గేట్ ముందు అయితే ఖచ్చితంగా పడుతుంది. నిజంగా దీన్ని అసలు ఇప్పుడు ఏం టచ్ చేయొద్దు, పైసలు ఉన్నప్పుడు మొత్తం రిపేరింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే దీన్ని ఏం అనట్లేదు. ఏదో జస్ట్ చూసి పైన అదంతా క్లీన్ చేసి అయితే ఇక ఇంటికైతే వెళ్దామని అనుకున్నాం. ఇక ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. కింద ఇప్పుడైతే నేను రూమ్స్ చూపిస్తాను. ఈ మెట్లకి కూడా రీసెంట్గానే కలర్ వేయించడం. ఈ కిటికీ ఇది కూడా పోయింది. 3 అద్దాలు ఉన్నట్టున్నాయి. 3 అద్దాలలో ఒకటి పట్టయిపోయి 4 అద్దాలలో ఒకటి ఇరగొట్టేసిరో వాళ్ళు ఏం చేసిరో కానీ తెలియదుగా, ఒకటైతే పోయింది. ఆ మెట్లకైతే రెడ్ కలర్ మెరూన్ కలర్ పెయింట్ అయితే మేమే వేయించుకున్నాం. ఇప్పుడైతే ఎంట్రీ ఫ్రెండ్స్, ఇటు మెట్ల కిందనే బాత్రూమ్ అవుతుంది. బాత్రూమ్ అయితే ఇక చెప్పలేము అసలు, అంత వరస్ట్గా ఉంది అసలు. దాన్ని చూపించాలంటేనే అసలు వెనక ముందు అయినా సరే కానీ బయటకెళ్ళి చూపించిన, లోపలికైతే పోలేదు. చూడండి ఇది బయట, ఇదంతా అసలు సాఫ్ చేయించాలి. ఇప్పుడైతే నేను ఫస్ట్ రూమ్ కాకుండా సెటర్స్ చూపిస్తున్నాను. బయట నుంచి ఇటు
రైట్ సైడ్ వస్తేనైతే 80 ఫీట్స్ రోడ్డు. ఇగో ఇక్కడ కాలు ఎట్లా పెట్టారు, ఇక ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి అగాధం వాడుకుంటున్నారు అసలు ఇల్లుని ఘోరంగా. ఇక బాగు చేసుకునేంత వరకు అంతే చేస్తారు ఎవరైనా, అంతే ఖాళీగా ఉంటే పెట్టుకుంటారు కాబట్టి. 4-5 కార్లు అయితే పార్కింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అసలు ఈ పార్కింగ్ చేసుకున్నా ఓకే, కాకపోతే అవి ఎంత దుగ్గు అయిన కాలరే పార్కింగ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది చూపించేదైతే అక్కడ బాత్రూమ్, మెట్ల దగ్గర బాత్రూమ్, ఇటు బయటకు విండో చూపిస్తున్నా. ఇప్పుడైతే ఇది ఫస్ట్ సెటరు, మిడిల్ది అట్ లాస్ట్ది. వీటికి మెట్లకు కూడా మేము పెయింట్ వేయించినాం, అందుకే ఇప్పుడు ఒక రకంగా కనిపిస్తుంది, లేదంటే వరస్ట్గా ఉండే అసలు నిజంగా చూడబుద్ధి కాకనే అన్నీ పెయింట్ అయితే వేయించినాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పెద్ద చెట్టు ఉండే ఆడ మూలన, దాన్ని అయితే దవ్వేపిచ్చేసినాం మేము. ఈ మోరి పైన కూడా ఇది లాస్ట్ సెటర్ అనమాట. ఆ మోరి పైన కూడా బండలు వేయించి ఇదంతా చేసేసుకోవాలి ఇక మంచిగా. సో ఇదన్నమాట. ఇటు 80 ఫీట్స్ రోడ్ సైడ్ ఏమో సెటర్స్ అయితే ఉన్నాయి. అక్కడ పక్కన వాళ్ళైతే క్రిస్టియన్స్ ఉన్నట్టుర్రు, వాళ్ళు చెట్లు అయితే మా ప్లేస్ కానీ జరిపి పెట్టిరు ఫ్రెండ్స్. ఇక ఏమంటాం, ఏమనలేంలే కానీ సర్లే యూజ్ చేసుకొని, ఇక మనం లేనప్పుడు ఇక అంతే ఉంటుంది అని చెప్పేసి ఇక వదిలేసినాం. తర్వాత ఇక వాళ్ళ మాటలను బట్టి మనం మెదులుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే వాళ్ళు బాగానే మాట్లాడిర్రు, ఓకే అనిపించింది. ఇక మనం మంచోళ్ళు అయితే వాళ్ళు కూడా మంచోళ్ళు అవుతారు, అంతే కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ అయితే వెళ్దాము. ఇదనమాట, దూరం నుంచి చూపిస్తున్నా 3 సెటర్స్ అనమాట. పైన అయితే ఏం లేదు, పైన అయితే ఇక కట్టుకోవాలి. కింద సెటర్స్ ఇక ఏదైనా షాప్స్కి కానీ ఇవ్వాలి. ఇక ప్రజెంట్ అయితే ఇప్పుడు పోయే సిచ్యువేషన్లోనైతే అవి లేవు, ఎందుకంటే అటు కొంచెం అంత డెవలప్డ్ ఏరియానైతే కాదు, అందుకనే కొంచెం ఆగాల్సిందే. 1.5 year అయితే ఆగాల్సిందే కావచ్చు మేబీ. దానికి సెటర్స్ రెంట్కి వెళ్ళాలంటే, షాప్స్కి వెళ్ళాలంటే. ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు నేను లోపల చూపిస్తాను అదనమాట. ఇటు సైడు సెటర్ సైడ్ ఏమో 80 feet, ఫ్రంట్ సైడ్ ఏమో గేట్ సైడ్ ఏమో 40 feet రోడ్ అనమాట. రోడ్ అయితే బాగుంది, ఈ రోడ్డుని చూసే కొనాల్సి వచ్చింది. ఆ గేట్ ముందు చూడండి, మొత్తం పెక్కులు లేచిపోయింది, అసలు ఘోరంగా ఉంది. ఇప్పుడైతే నెక్స్ట్ ఇంట్లోకి అయితే వెళ్దాం. అదే ఆ సెటర్స్ అన్నమాట. ఇటు ఆ సెటర్స్ క్లోజ్ చేసి ఇటు రూమ్ లాగానైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ రూమ్ అన్నమాట. ఇది గ్లాస్ ఫిట్టింగ్ అయితే అట్లనే ఉంది చూడండి. గ్లాస్ వాళ్ళు ఇంతకుముందు వాటర్ ప్లాంట్ అంట, వాటర్ ప్లాంట్ వాళ్ళైతే దాన్ని ఫిక్స్ చేసుకున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారంట చెప్తున్నారు. అది సరే తీసుకోపోండి అని కూడా చెప్పేసినాం. నెక్స్ట్ అయితే ఇది మిడిల్ రూమ్ అనమాట. మిడిల్ రూమ్ అయితే దాంట్లోనైతే అన్ని బొక్కలే ఉన్నాయి అసలు ఘోరంగా. ఈ ఫస్ట్ రూమ్కి సెకండ్ రూమ్కి మధ్యలో చిన్న డోర్ లాగానైతే ఇచ్చిండు. డోర్ లేదు, జస్ట్ ఆ గోడను కట్ చేసినట్టుండు. ఆ గోడ కట్ చేసాడు, తాగమాగం కట్ చేసిండు చూడండి. ఇది లోపల అనమాట, సెకండ్ సెటర్లో లోపల అనమాట. సెటర్స్ కింద చూడండి ఎంత గ్యాప్ ఉంది, అసలు ఏంలే కానీ ఎప్పుడైనా వండుకోలే కానీ ఇక భయంగానే ఉంటుంది, ఎందుకంటే అంత ఘోరంగా గ్యాప్ ఉంది. అవన్నీ చేయించాలి అసలు, ఒక్కటి కాదు, బాగా అసలు రిపేరింగ్ బాగుంది. ఇదనమాట. ఈ బెంచ్ ఆ టేబుల్ గుతా వాళ్ళది ఇక బయట పడేసేయాలి, ఇక మాకు గుతా ఏం యూజ్ కాదు. ఇక ఇదనమాట, సేమ్ టు సేమ్ అన్ని రూమ్స్ సేమ్ అంతే ఉంటాయి. 3 సెటర్స్ అనమాట, 3 రూమ్స్ ఈక్వల్గానే ఉంటాయి. ఇది ఇక్కడ పైపు చూడండి, ఇది పైపు నీళ్ళు కడిగిన పైపా మరి అసలు అది సింకు పెడితే కనుక సింకు వాటర్ బోనిక్ పైపా, అది అర్థం అవ్వలేదు మాకైతే. ఏదో ఒకటిలే ఉండలే అని చెప్పేసి ఇక మేము ఏమనలేదు. ఇదన్నమాట రూమ్. సేమ్ ఈ 3 రూమ్లు ఇంతే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదన్నమాట మా ఇల్లు, మేము కష్టపడి సొంతంగా కొన్న ఇల్లు అయితే ఈ జీవితానికి చాలా అనిపిస్తుంది ఇంకా, ఎందుకంటే లైఫ్లో ఏదో ఒకటేసారి చేస్తాం కాబట్టి, ఇల్లు కొనడమైనా పెళ్ళి చేసుకోవడమైనా నాకు తెలిసి అయితే. సో లైక్ చెయ్యండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఇల్లు నచ్చితే కనుక. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.